మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని కన్నాల హైవే హనుమాన్ విగ్రహం నుంచి కాంటా చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇక ఈ ర్యాలీలో అధిక సంఖ్యలో హిందువులు పాల్గొన్నారు. మొఘల్ రాజులను ఎదిరించి హిందూ ధర్మాన్ని కాపాడిన ధీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అని హిందూ సేవా సమితి సభ్యులు కొనియాడారు. ధైర్యానికి నిజాయితీకి ప్రతీకగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు నిర్వహించుకోవడం గర్వంగా సంతోషంగా ఉందని చెప్పారు. హిందువుల యొక్క పరాక్రమాన్ని ప్రపంచానికి చాటి చెప్పి భారతదేశ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచి హిందూ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి ఛత్రపతి శివాజీ వారసులుగా మనమంతా తయారై మన దేశాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి ఆసన్నమైంది. ఆ రోజు ఆ ఛత్రపతి శివాజీ వేసిన అడుగులలో మన హిందూ బాంధవులందరూ కూడా ఒక్కొక్క అడుగు వేసి దేశమంతా కూడా కాషాయమయంతో హిందూ బాంధవులందరితో కలిసి పెద్ద హిందూ సామ్రాజ్యాన్ని అచ్చు కూడా ఎవరు కూడా టచ్ చేయలేనటువంటి విధంగా మన హిందూ సామ్రాజ్యాన్ని నెలకొల్పుకోబోతున్నాం. అదేవిధంగా ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో హిందూ బాంధవులందరూ కూడా అధిక సంఖ్యలో ఇచ్చేసి ఈ విజయయాత్రను మరింత విజయంగా ముగించాలని కోరుకుంటున్నాం. జై శివాజీ, జై శివాజీ, వీర శివాజీ, వీర శివాజీ, జై భవానీ. ఒక్కరు కూడా హిందూ ధర్మం కోసం, హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం కోసమే పనిచేస్తూ ఈ మాత్రం బ్రతికున్నది హిందూ ధర్మం అంటే ఆస్తులు కొల్లగొట్టుకుపోయినప్పటికీ, పాస్తులు కొల్లగొట్టుకుపోయినప్పటికీ నా భారతదేశంలో ఉన్నటువంటి ధర్మాన్ని కించిత్ కూడా పెకిలించుకోలేకపోయినటువంటి ఆంగ్లేయులు కావచ్చు, మహమ్మదీయులు కావచ్చు, మరి అలాంటి ధర్మంగా ఏకత్వంలో భిన్నత్వం ఎన్నో